డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ట్రిగ్నోమెట్రీకి సంబంధించినటువంటి అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. తర్వాత జేఈ మెయిన్ సంబంధించి ఆబ్జెక్టివ్ బిట్స్ అనేవి చేద్దాం. ఓకేనండి. లెట్ us we go for the ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. మీకు ట్రిగ్నోమెట్రీలో బేసిక్ కాన్సెప్ట్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ అబౌట్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం వెళ్దామండి. చూడండి, ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నాను, ఇందులో 90 degrees ఎట్ బి 90 degrees తీసుకున్నాను. ఆటోమేటిక్గా ఈ రిమైనింగ్ 2 యాంగిల్స్ ఎక్యూట్ యాంగిల్స్ అయిపోతాయి, అంతే కదండి. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏనే యాంగిల్ నేను తీసుకుంటే ఏకి ఆపోజిట్లో ఒక పెర్పెండిక్యులర్ లైన్ ఉందండి. ఆ పెర్పెండిక్యులర్ లైన్ ఏమంటామంటే ఆపోజిట్ సైడ్ అంటాం. ఏని బేస్ చేసుకుని ఒక సైడ్ ఉందో చూడండి, దాన్ని ఏబీని అడ్జసెంట్ సైడ్ అంటారు. ఈ 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్ ఎప్పుడు కూడా హైపోటెన్యూస్ అయిపోద్ది, అది లాంగెస్ట్ సైడ్ కూడా అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు in triangle ABC there are 3 sides are there. With 3 sides, how many ratios you can form means 6 ratios you can form. That 6 ratios are, let us I am writing C, that ఈ 6 ratios ఎలా డిఫైన్ చేసాడో let us చూద్దాం. ఇప్పుడు బీసీ అండి, మనం బీసీ అంటే ఏకి ఆపోజిట్ వద్ద కాబట్టి let us you can write this is opposite side by AC means hypotenuse you can write. ఓకేనా. AB means adjacent side by AC means hypotenuse. ఓకేనండి. నెక్స్ట్ BC by AB. BC nothing but opposite side by AB nothing but adjacent side. AB by BCN, adjacent side by opposite side. And C, AC by ABN. AC means hypotenuse by AB nothing but adjacent side. And AC by ABN, hypotenuse by BC nothing but opposite side. ఇలా 6 రేషియోస్ అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ అవుతాయండి. ఈ 6 రేషియోని ఒక్కొక్క రేషియోని ఎలాగ డిఫైన్ చేసేటో చూద్దామండి. సో బీసీ బై ఏసీ, బీసీ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, దిస్ రేషియో ఈజ్ కాల్డ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అండి. నెక్స్ట్ చూడండి, ఏబీ బై ఏసీ అండి, ఇది కాస్ ఏ అండి. వాట్ ఈజ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దిస్ ఈజ్ tan ఏ అండి, అండ్ వాట్ ఈజ్ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, దట్ ఈజ్ cot adjacent, దిస్ ఈజ్ cot ఏ. అండ్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్, దట్ ఈజ్ కాల్డ్ secant ఏ. అండ్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్, దిస్ ఈజ్ cosecant. ఓకేనా. అంటే 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ డిఫైన్డ్ లైక్ దిస్, అవి అలా డిఫైన్ చేయాలి. ఓకేనండి. సో ఇప్పుడు మనకి ఈ మధ్య ఉన్నటువంటి రిలేషన్ చూద్దామండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us ఐఎమ్ టేకింగ్ 2 numbers, దట్ 2 numbers ఈజ్, వన్ ఈజ్ ఏ అండ్ అనదర్ వన్ ఈజ్ బి. ఇప్పుడు నేను ఈ 2 ప్రోడక్ట్ 1 అయ్యింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ప్రోడక్ట్ 1 అయ్యింది అనుకోండి, దెన్ బి ఈజ్ సెడ్ టు బి రెసిప్రోకల్ ఆఫ్ ఏ అంటామండి, అండ్ ఏ ఈజ్ సెడ్ టు బి రెసిప్రోకల్ ఆఫ్ బి అంటామండి. ఇప్పుడు మనం చూద్దామండి, ఎక్స్ అనే నెంబర్ తీసుకోండి, దాన్ని 1/x అయితే మల్టిప్లై చేయండి, యూ ఆర్ గెటింగ్ 1. అంటే 1/x ఈజ్ కాల్డ్ రెసిప్రోకల్ ఆఫ్ ఎక్స్ కదండి. అలాగే బి ఈజ్ కాల్డ్ రెసిప్రోకల్ ఆఫ్ ఏ అండి. ఓకేనా. అంటే ఈ రెండింటి ప్రోడక్ట్ 1 అయ్యిందని డెఫినెట్గా ఒకదానికి రెసిప్రోకల్ అయిపోతుంది. లెట్ us see, మనం ఇలా చూద్దామండి. చూడండి, నేను ఈ వాల్యూ తీసుకున్నానండి, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ వాల్యూ. ఈ 2 వాల్యూ ప్రోడక్ట్ చూద్దాం, ఇది ప్రోడక్ట్ చూద్దామండి. ఇక్కడ ఏముందండి, బీసీ బై ఏసీ ఉందండి, ఇక్కడ ఏముందండి, ఏసీ బై బీసీ ఉందండి. క్యాన్సిల్ చేయండి, ఎంత అవుతుందండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందండి. దట్ మీన్స్ ఫర్ బీసీ బై ఏసీ నథింగ్ బట్ సైన్ ఏ అండి, అండ్ ఏసీ బై బీసీ నథింగ్ బట్ కొసీకెంట్ ఏ అండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందండి. అంటే ఇలా వచ్చిందండి. అంటే మనం ఏం చెప్తాము, ఒకదానికొకటి రెసిప్రోకల్ అని చెప్తాం కదా. అంటే యూ కెన్ రైట్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 by cosecant A. You can write like this. Relation between the 6 trigonometric ratios, sin A is equal to 1 by cosecant A. You have to learn. Or cosecant A is equal to 1 by sin A. Okay nandi. Alage tan A is equal to 1 by cot A. Alage cot A is equal to 1 by tan A avutadandi. Okay nandi. Alage secant A is equal to 1 by cos A avutadandi. ఆర్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ ఏ అవుతుందండి. ఒకదానికొకటి రెసిప్రోకల్స్ కాబట్టి ఈ 2 పేరు ఇలా, ఇవి మనం తెలుసుకోవాలండి.
లెట్ us see sin a by cos a. sin a by cos a is equal to tan a అయిపోద్దండి, tan a అవుతుందండి. ఓకేనా? అలాగే cos a by sin a ఏమవుతుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు cot a. లెట్ us we go for the trigonometric identities. ఇప్పుడు మనము sin a తీసుకున్నామండి, sin a తీసుకున్నామండి. ఎంత వచ్చిందండి? బీసీ బై ఏసీకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా, అంటే బీసీ బై ఏసీ, బీసీ బై ఏపీ. దీన్ని నేను స్క్వేర్ చేసామనుకోండి, సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అవుద్ది కదండి. అలాగే కాస్ ఏ ఏమవుతుందండి? ఏబీ బై ఏసీ కదా, ఏబీ బై ఏసీ అండి. ఎందుకండి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అది కాస్ స్క్వేర్ ఏ ఏమవుతుందండి? కాస్ స్క్వేర్ ఏ ఏమవుతుంది? దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అయ్యింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అండి. ఈ రెండు ప్లస్ తీసుకోండి. ప్లస్ తీసుకుంటే ఏమవుతుందండి? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమో ఇక్కడ డినామినేటర్ సేమ్ కదా, న్యూమరేటర్ షుడ్ బి యాడెడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేరే కదండి ఫ్రమ్ పైథాగరస్ థియరం. కాబట్టి ఇది ఏమవుతుందండి? ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐడెంటిటీ, దట్ ఈజ్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఐడెంటిటీ. ఇప్పుడు మనము ఈ సైన్ ఏని ఈ టోటల్ ఫంక్షన్ని నేను సైన్ చేత డివైడ్ చేశాను అనుకోండి, ఇదేమవుతుందండి? 1 ప్లస్ కాస్ బై సైన్ కాట్ అయిపోతుంది, అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఇది కూడా 1 బై సైన్ ఏ కొసీకెంట్ స్క్వేర్ అవుతుంది, కొసీకెంట్ స్క్వేర్ ఏ అవుతుంది. ఒకవేళ ఈ ఫంక్షన్ని నేను కాస్ డివైడ్ చేశాను అనుకోండి, సైన్ బై కాస్ ట్యాన్ అవుతుందండి, అంటే ఇది ట్యాన్ స్క్వేర్ అయిపోద్ది. కాస్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏ 1 అవుతుందండి, అంటే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ అయిపోద్ది. ఇవి ఈ రెండు ఈ మూడు కూడా ఇదొకటండి, ఇదొకటండి. ఇవి 3 ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్, ఇవి మనం బాగా తెలిసి ఉండాలండి. వీ గో ఫర్ ద ట్రిగనోమెట్రిక్ యాంగిల్స్ అండి. ట్రిగనోమెట్రిక్ యాంగిల్స్ అనేది ఈజీగా ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామండి. ఈ వాల్యూ మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసము ఫస్ట్ 0 తీసుకొని దాన్ని 4 పార్ట్స్ చేశానండి, నెక్స్ట్ 1 తీసుకొని 4 పార్ట్స్ చేశానండి, 2 తీసుకొని 4 పార్ట్స్ చేశానండి, 3 తీసుకొని 4 పార్ట్స్ చేశానండి, 4 తీసుకొని 4 పార్ట్స్ చేశానండి. సో ఇది 0/4 0 అండి, రూట్ 0 అంటే 0. అలా విధంగా సైన్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందండి. అలాగే 1/4 రూట్ 1 1 అండి, బై రూట్ 4 అంటే 2 అండి, అంటే సైన్ 30 వాల్యూ 1/2 వచ్చింది. అలాగే 2 1 2 2 పోయింది, రూట్ 1 ఈజ్ 1 అండి, అండ్ రూట్ 2 ఉందండి, ఇక్కడ రూట్ 2 ఉంది, అంటే సైన్ 45 వాల్యూ 1/√2 అండి. అలాగే రూట్ 3 అండి, ఇది రూట్ 3 ఉన్నదండి, బై రూట్ 4 అంటే 2 అండి, అలా సైన్ 60 వాల్యూ రూట్ 3/2. 4/4 అంటే 1 అండి, రూట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, అంటే సైన్ 90 వాల్యూ 1. అలా ఫస్ట్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. నీకు కాస్ కావాలంటే ఏం చేయాలంటే ఇటు రివర్స్ చేసేయండి సార్, అంటే ఇది 1 ఉంది కదండి, ఇక్కడ వేయండి. ఈ రూట్ 3/2 ఉంది కదా, ఇక్కడ వేయండి. ఇది 1/√2 ఇక్కడ వేయండి, ఈ 1/2ని ఇక్కడ వేయండి, ఇక్కడ 0 ఇక్కడ వేయండి. సో కాస్ వాల్యూస్ వచ్చాయండి, కాస్ 0, కాస్ 30, కాస్ 45, కాస్ 60, కాస్ 90 వచ్చింది. నీకు ట్యాన్ కావాలి, ట్యాన్ అంటే సైన్ బై కాస్ కదా, సైన్ బై కాస్ కదా, 0/1 అండి 0 అవుతుంది. 1/2/√3/2 అంటే 1/√3 అవుతుందండి, 1/√2/1/√2 అంటే 1 అవుతుందండి, √3/2/1/2 అంటే √3 అవుతుందండి. 1/0 అంటే అన్డిఫైన్ అవుతుందండి, ఇన్ఫినిటీ కాదు, అన్డిఫైన్ అవుతుందండి. నెక్స్ట్ కొసీకెంట్ కావాలి, కొసీకెంట్ 1/sin, ఈ రెండు రెసిప్రోకల్స్ కదండి, అంటే 1/0 తీసుకోవాలండి. 1/0 ఏంటంటే అన్డిఫైన్ అండి. 1/1/2 ఎంత అండి? 2 అండి. 1/1/√2 ఎంత అండి? √2 అండి. 1/√3/2 ఎంత? 2/√3 అవుతుందండి. ఓకేనండి. 1/1 ఎంత అవుతుందండి? 1 అండి. అలా కొసీకెంట్ వాల్యూస్ వస్తాయండి. సీకెంట్కి దీనికి కదండి రెసిప్రోకల్, కాబట్టి 1/1 అంటే 1 అవుతుందండి. 1/√3/2 అంటే 2/√3 అవుతుందండి. 1/1/√2 అంటే √2 అవుతుందండి. 1/1/2 అంటే 2 అవుతుందండి. 1/0 అంటే అన్డిఫైన్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ అండి కాట్ అంటే ట్యాన్ రెసిప్రోకల్ అన్నా పర్వాలేదు, లేదా కాస్ బై సైన్ అన్నా పర్వాలేదు. కాస్ బై సైన్ అని 1/0 అంటే అన్డిఫైన్ అండి. ఇక్కడ √3/2/1/2 అంటే √3 అవుతుందండి. ఇది 1/√2/1/2 అంటే 1 అవుతుందండి. 1/2/√3/2 అంటే 1/√3 అవుతుందండి. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 0/1 అంటే 0 అయిపోతుంది. అలా కాట్ వాల్యూస్ వచ్చాయి.
సో ఈ వాల్యూస్ అనేవి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసి ఇలా చేయొచ్చండి. ఇది ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇలా ప్రాక్టీస్ చేసి 2-3 సార్లు రిపీట్ చేయండి, అప్పుడు మీకు వస్తాయి. ఓకేనా? దీనికి సంబంధించిన నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దానికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.